బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామములు. వంశీ మాస్టర్ గారికి ఆత్మ ప్రణామములు. గీతాచార్య అయిన శ్రీకృష్ణ పరమాత్మకి ఆత్మ ప్రణామములు. అర్జునుల వారికి ఆత్మ ప్రణామములు. వేద వ్యాస భగవాన్ల వారికి ఆత్మ ప్రణామములు. విఘ్నేశ్వర్ల వారికి ఆత్మ ప్రణామములు. గీతామాతకు ఆత్మ ప్రణామములు. గీతను ఉద్ధరించిన మహానుభావులందరికీ హృదయపూర్వక పాదాభివందనాలు. ఓకే ఫ్రెండ్స్, మనం ఈరోజు శ్రీమద్ భగవద్గీతలో సాంఖ్యయోగం 2వ అధ్యాయమైన సాంఖ్యయోగం గత 2 క్లాసెస్లో మనం 1 నుంచి 30 శ్లోకాల్లో ఉన్న ఆ సారాన్ని, జ్ఞానాన్ని తెలుసుకున్నాము. ఇప్పుడు 31 నుంచి 39 వరకు 31 నుంచి 39 వరకు ఉన్న శ్లోకాలలో, అంటే 2వ అధ్యాయమైన సాంఖ్యయోగంలో వినిపిస్తుంది కదా? ఏమైనా డిస్టర్బెన్స్ ఉందా మేడం? సో 31 నుంచి 39 ఈ 9 శ్లోకాల్లో కూడా స్వధర్మం గురించి చెప్పబడింది. 40వ శ్లోకం నుంచి 54వ శ్లోకం వరకు 53వ శ్లోకం వరకు కర్తవ్య కర్మ, నిష్కామ కర్మ దాని గురించి చెప్పబడింది. ఈ 2 టాపిక్స్ మనం ఈరోజు కవర్ చేద్దాం. ఓకేనా? ఓకే, ఇప్పుడు మనం శ్లోకాల్లోకి వెళ్దాం. మనం 30వ శ్లోకం వరకు ఏం తెలుసుకున్నాము? అర్జునుడి యొక్క సంశయం, కృష్ణ భగవానుడి యొక్క వివరణ. ఈ వివరణలోన మొదట అంటే అర్జునుడు అన్న 3 నాకు నేను కీర్తిని కోల్పోతాను, తర్వాత నా వల్ల బాధ వస్తుంది అందరికీనా, ఇంకా నన్ను ఈ నరకంలో ఉండాల్సి వస్తుంది, నా వల్ల చనిపోతారు, మృత్యువుకి సంబంధించిన భయం విపరీతంగా ఉంటుంది. అయ్యో, నా వల్ల అందరూ చనిపోతారే అనే విషాదం. ఆ విషాదానికి సమాధానం ఇస్తారు కదా, నువ్వు ఆత్మవి, నువ్వు ఆత్మ పదార్థానివి, నువ్వు ఆత్మవి అనే వివరణ ఇస్తారు. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే, ఇంతవరకు నువ్వు ఆత్మ పదార్థానివి, నువ్వు ఆత్మవి, నువ్వు జీవాత్మవి, జీవాత్మ యొక్క లక్షణాలు, ఆత్మ యొక్క లక్షణాలు, పరమాత్మ యొక్క తత్వము. పరమాత్మ తత్వం అంటే ఏంటో చెప్తారు. జీవాత్మ ఎలాగా శరీరాన్ని ఎంత చక్కగా బాడీ వికెట్ చేసి కొత్త బాడీ తీసుకుంటది, అది బాధపడదు. ఆత్మ ఎలా ఉంటది? స్థాణువు, స్థిరంగా ఉంటుంది. ఇలాగా మొత్తం ఈ 3ంటికి సంబంధించిన వివరాలన్నీ ఇచ్చాక ఇప్పుడు ఏం చెప్తున్నారంటే స్వధర్మం గురించి చెప్తున్నారు. ముందు మనం శ్లోకాలు చూద్దాము, తర్వాత వివరణలోకి వెళ్దాం. ఓకేనా? అంతేగాక స్వధర్మమును బట్టి 31వ శ్లోకం అండి. అంతేగాక స్వధర్మమును బట్టి కూడా నీవు భయపడనక్కర్లేదు. అంటే ఒక కోణం, ఒక యాంగిల్లో చెప్పారు. ఏంటి? ఆత్మ. ఫస్ట్ మనం అంటే మనలోన మొదట రావాల్సిన ఎరిక ఏంటయ్యా అంటే ఆత్మ గురించి. నేను జీవాత్మని, నా ఆత్మ కారణలోకాల్లో, మహాకారణ లోకాల్లో ఉంటుంది. ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? పరమాత్మ నుంచి వచ్చింది. పరమాత్మ అంటే ఏంటి? ఈ విశ్వమంతా పరమాత్మే. పరమాత్మ తత్వం అంటే ఏంటి? ఈ విశ్వమంతా పరమాత్మే. ఇలాగా విడివడి వచ్చింది అని ఇలాగా మనకి చెప్తూ ఇప్పుడు ఏం చెప్తున్నారు? 2వ పాయింట్ ఏం తెలుసుకోవాలంటే స్వధర్మం. స్వ అంటే ఏంటి? చూడండి, మనం పూజలు అవి చేసినప్పుడు, యజ్ఞాలు, యాగాలు, పూజలు అవి చేసినప్పుడు స్వాహ అంటారు. అంటే ఏంటి? స్వయంగా. స్వ అంటే నేను, నా ఆత్మత్వ సాక్షిగా చేస్తున్నాను అని అర్థం. అంటే స్వధర్మం, ఆత్మలో ఉన్న ధర్మం. అది ఏంటి? అది అధర్మమా, ధర్మమా, లేకపోతే ఏంటి? ఆత్మలో ఏముంది? ఓకే, డీటెయిల్స్లోకి వెళ్దాం. మనం శ్లోకాల్లోకి వెళ్దాం. ఫస్ట్ 31వ శ్లోకం. అంతేగాక స్వధర్మమును బట్టియు
నీవు భయపడనక్కర్లేదు. ఏలనన క్షత్రియునకు ధర్మ యుద్ధమునకు మించినట్టి శ్రేయస్కరమైన కర్తవ్యం మరి ఒకటి ఏదీనూ లేదు. స్వధర్మాన్ని బట్టి కూడా నువ్వు బాధపడక్కర్లేదు. ఎందుకంటే క్షత్రియుడికి ధర్మయుద్ధం కంట శ్రేయస్కరమైన కర్తవ్యం మరొకటి లేదు. ఇప్పుడు దీన్ని 2 రకాలుగా చూద్దాం. ఎందుకంటే ఇక్కడ లోతైన జ్ఞానం ఏం చెప్తుంది, కృష్ణ పరమాత్మ చెప్తుంది ఏంటి, మనం బాహ్యము అంతరము 2 కవర్ చేద్దాం. ఓకే, ఇక్కడ క్షత్రియుడు అంటే బయట మీనింగ్ క్షత్రియుడు అంటే నువ్వు రాజువి. ఒక రాజుకి ధర్మయుద్ధం చేసే అవకాశం రావడం అనేది చాలా లక్కీ ఛాన్స్. అంటే ఇప్పుడు ఏంటి, అర్జునుడు చేస్తున్న యుద్ధము తను కోరి చెయ్యట్లేదు. అంటే ఒక తన రాజ్యాన్ని విస్తరింపజేసుకోవడానికో, తన సమర్థతని చూపించుకోవడానికో, లేదంటే పక్క రాజ్యం మీదకి దండెత్తి వెళ్ళి ఆ రాజ్యాన్ని కూడా నా రాజ్యంలో కలుపుకోవడం వల్ల నా రాజ్యం పెద్దదవుతుంది అని స్వార్థపూరిత లక్ష్యాలతో అర్జునుడు ఇక్కడ యుద్ధానికి రాలా. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు, కానీ యుద్ధం అనేది అసలు వీళ్ళ కోసం ఎదురు చూస్తున్నట్టుగా తయారయ్యింది. ఎవరి వాస్తవం, అక్కడ ఉన్న వాళ్ళందరి వాస్తవం అంతా కలిసి ఒక యుద్ధం అనేది ఆ పరిస్థితి, సామూహిక పరిస్థితి అనేది ఏర్పడింది. ఓకే, కాబట్టి ఒక క్షత్రియుడిగా నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యి. ఎందుకంటే యుద్ధం చేయడం అంటే పని కట్టుకొని యుద్ధానికి వెళ్ళడం అనేది ప్రతి రాజు చేస్తాడు. కానీ యుద్ధం ఒక ధర్మ యుద్ధం నీకోసం ఎదురు చూస్తుంది అంటే ఒక క్షత్రియుడిగా నువ్వు అది చెయ్యాలి. ఇది భౌతిక పరమైన అర్థం. ఆధ్యాత్మికంగా అంటే లోగుట్టు ఏంటి ఇక్కడ స్వధర్మం. నీ స్వధర్మమును బట్టి ఇక్కడ మన అంతరంగంలోన ఫస్ట్ ఏం చెప్పారు, నువ్వు ఆత్మవి అని చెప్పారు, నువ్వు జీవాత్మవి, ఆత్మ నుంచి వచ్చావని చెప్పారు. నీ ఆత్మలో ఉన్నదేంటి అంటే నీ ప్రణాళికలో ఏముంది చెక్ చెయ్యి. ఓకే, ఆ చెక్ చేసుకొని ఆ ప్రణాళిక బట్టి కూడా మనం తెలుసుకోవాలి. ఇప్పుడు గత జన్మల ఏమంటాము, పూర్వజన్మ వాసనలు. అంటే పూర్వజన్మలలో మనం ఎటువంటి బుద్ధితో ఉన్నామో ఆ బుద్ధి ఈ జన్మకు వచ్చేసరికి గుణంగా మారిద్ది. అంటే మన గుణం ఏంటి, మన గుణము ధర్మమా అధర్మమా అంటే స్వయంగా స్వతహాగా మన అంతరంలో ఉన్న గుణము ధర్మబద్ధమైనదా అధర్మబద్ధమైనదా అని చెక్ చేసుకోవాలా. చెక్ చేసుకున్నాక అది ఎలా ఉంది, అధర్మంలో ఉందా ధర్మంలో ఉందా, అధర్మంలో ఉంటే దాన్ని మార్చు, ధర్మంలోకి తీసుకురా, ధర్మంలో ఉంటే దాన్ని కొనసాగించు. ఓకే, అది చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కొంచెం ట్విస్టీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. మనం చాలా మంది ధ్యానంలోకి రాకముందు మాంసాహారులం, అవునా కాదా? మాంసం తిన్నాం అంటే మన స్వధర్మం ఏంటి? అప్పటి వరకు మన ఆత్మలో ఉన్న గుణం ఏంటి? హింస. మాంసాహారం తినొచ్చు, ఎందుకంటే ఆ కుటుంబంలో పుట్టాము, పుట్టినప్పటి నుంచి అంటే అలవాటు అయినప్పటి నుంచి తింటున్నాము. అది తప్పు అనే భావన ఏ క్షణము కలగలేదు, దాన్ని అలాగా ఆచరిస్తూ వచ్చాం, అవునా కదా? ఆచరణలో పెట్టాం. ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చామో మాంసం తినకూడదు అని చెప్పినప్పుడు తినకూడదా? ఎందుకు తినకూడదు? అలాగే అంటారులే అబ్బా, ధ్యానం చేసిన కొన్నాళ్ళ వరకు కూడా మాంసాహారాన్ని విడిచిపెట్టలేదు అందరూ అన్నట్లే. కొంచెం ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి అలానే ఉంటుంది కదా, అంటే చెయ్యకూడదు అంటున్నారు కదా, మానేద్దాంలే అనిపిస్తుంది, కానీ మళ్ళీ అటువైపే లాగుతుంది, మళ్ళీ అందులోకి వెళ్తుంటాం. అంటే ఏంటి దీని అర్థము? మన స్వధర్మంలో మన ఆత్మలో ఆ గుణం ఉంది. ఏంటది? హింస అనే గుణం ఉంది. దాన్ని మనం ఎలా తెలుసుకున్నాము? ధ్యానంలోకి వచ్చాక తెలుసుకున్నాము. హింస పట్ల ఇష్టం ఉంది, మాంసాహారం తినాలనే కోరిక ఉంది. ఎలా ఉంది? గత జన్మ వాసనల కారణంగా ఉంది. అంటే మన స్వధర్మం అప్పటికేంటి? అధర్మం. అది తెలుసుకున్నాం కదా. తెలుసుకున్నాక ఏం చేశాము? అమ్మో, అధర్మం చెయ్యకూడదు, ఎందుకు? ఒక ప్రాణి యొక్క ప్రాణం తీసే హక్కు మనకి లేదు. కేవలం నాలిక యొక్క రుచి కోసము దాన్ని చంపి దాన్ని తినే హక్కు
మనకి లేదు అనేది మనం అర్థం చేసుకున్నాం. మన స్వాలోన అంటే మన ఆత్మలోన ఉన్న ఆ అధర్మాన్ని తెలుసుకున్నాము. తెలుసుకున్నాక మార్చుకున్నాము, ధర్మంలోకి వచ్చాం. వచ్చామా లేదా? అది చెప్తున్నా. నీ స్వధర్మాన్ని బట్టి నువ్వు యుద్ధం చెయ్యి. ఇక్కడ ఎవరితో యుద్ధం చేయాలండి? నిన్న మనం చెప్పుకున్నాం చూసారా? మనతో మనకి. ఇక్కడ జీవుడు అన్ని నేర్చుకుంటున్నాడు, బుద్ధిని వికసింపజేసుకుంటున్నాడు. కానీ జీవాత్మలో గుణం అట్టాగే ఉంది, ఆ విధంగానే ఉంది. సో జీవుడు ద్వారా జీవాత్మలో ఉన్న గుణము ధర్మబద్ధమైనదా అధర్మబద్ధమైనదా తెలుసుకో. తెలుసుకుని దానితో యుద్ధం చెయ్యి. అధర్మంలో ఉంటే ధర్మంలోకి తీసుకురా, ధర్మంలో ఉంటే ధర్మాన్ని కొనసాగించు. ఆ కోణం ఉంది ఇందులో. ఓకే, నెక్స్ట్. ఓ పార్థ, దీన్ని సపోర్ట్ చేస్తూ అంటే ఇప్పుడు చెప్పిన ఈ 31వ శ్లోకంలో చెప్పిన స్వధర్మం అనే విషయాన్ని సపోర్ట్ చేస్తూ అంటే దాన్ని బలోపేతం చేస్తూ, ఇప్పుడు ఒక మాట చెప్తే వెంటనే అర్థం అవడానికి టైం పట్టింది. సో దాన్ని బలోపేతం చేస్తూ మిగతా శ్లోకాలన్నీ కూడా ఒక్కొక్కటి చెప్తుంటారు, అంటే కారణాలు చెప్తా ఉంటారు ఎందుకు స్వధర్మాన్ని పట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనము మన స్వధర్మం ఏంటో తెలియనంత వరకు మనం పరధర్మాన్నే ఆచరించాం. అంటే అమ్మా నాన్న చెప్పారు తిన్నాము, పెద్దవాళ్ళు చెప్పారు తిన్నాము, తింటే బలం వస్తుంది నాన్న, ఏదో ఒకటి కారణం చెప్పారు తిన్నాం. అప్పుడు ఏంటది? అంతవరకు ఏంటి? పరధర్మం. పరధర్మము బాహ్యంగాను పరధర్మమే అయ్యింది. మన మన కోణం నుంచి చూసినా కూడా అది పరధర్మమే అయింది. అవును కదా? ఎప్పుడైతే అర్థం చేసుకున్నామో, సత్యం తెలుసుకున్నామో, దాన్ని మన స్వలో ఉన్న ఆ ధర్మాన్ని అధర్మం నుంచి ధర్మం వైపు తీసుకొచ్చాం. అంటే హింస నుంచి అహింస వైపు తీసుకొచ్చాం. అవునా కాదా? అలాగా ప్రతిదీ కూడా లోపల ఏముంది, నువ్వు ఆత్మవి కదా, నీ ఆత్మలో ఏముందో చెక్ చేసుకో. స్వాహ, స్వయంగా ఉన్నది, స్వతహాగా ఉన్నదాన్ని తెలుసుకో. తెలుసుకుని దానికి తగ్గట్టుగా నిన్ను నువ్వు మలుచుకో. ఆ ధర్మంలో ఉంటే ధర్మంలోకి తీసుకురా, ధర్మంలో ఉంటే కొనసాగించు అని చెప్తున్నారు. 32వ శ్లోకం చూడండి. ఓ పార్థ, యాదృచ్ఛికంగా అనగా అనుకోకుండా తటస్థించిన ఇట్టి యుద్ధము అదృష్టవంతులైన క్షత్రియులకే లభించును. ఇది స్వర్గమునకు తెరిచిన ద్వారము వంటిది. యాదృచ్ఛికంగా నువ్వు పని కట్టుకొని తెచ్చుకోలా, ఇది అనుకోకుండా తటస్థించింది. అంటే ఈ ఈ పరిస్థితి ఉత్పన్నమైంది. అర్జునుడు మాత్రం తలుచుకుంటే అయ్యిందా, లేదంటే దుర్యోధనుడు మాత్రం తలుచుకుంటే అయ్యిందా? ఇన్ని లక్షల మంది యొక్క ఆలోచన, పరిస్థితి అన్ని కలిపి ఇది యాదృచ్ఛికంగా అనుకోకుండా నీకు గోల్డెన్ ఛాన్స్ వచ్చిందయ్యా. నిన్ను నువ్వు తెలుసుకునే గోల్డెన్ ఛాన్స్ ఈ యుద్ధం ద్వారా నీకు వచ్చింది. బాహ్యంలో ఉన్న యుద్ధం ద్వారా నీ అంతరంలో జరిగే యుద్ధాన్ని గమనించి దాన్ని చేసే పరిస్థితి నీకు అనుకోకుండా తటస్థించింది. ఈ క్షణం ఈ యుద్ధ రంగంలో ఈ ఈ యుద్ధం చేసే ఈ ఈ నిక్ ఆఫ్ ద మూమెంట్ లో నీకు ఏది సరి అయినది ఏది సరికానిది అనే సంశయం వచ్చింది. నీ హృదయంలో ఉద్భవించిన కరుణ కారణంగా నీకు యాదృచ్ఛికంగా అనుకోకుండా తటస్థించిన ఇట్టి యుద్ధము అదృష్టవంతులైన క్షత్రియులకే లభించును. అంటే తనతో తాను పోరాడే తన అంతరంగం ఏంటి, తన బాహ్యం ఏంటి అని తెలుసుకునే ప్రతి ఒక్కడు కూడా ఆత్మస్థితిలో క్షత్రియుడే. మనంతా జ్ఞానకోణం కదా, క్షత్రియులం, యుద్ధం చేస్తున్నాం ప్రతి క్షణం. అధర్మం చేసే పరిస్థితులు వస్తున్నాయి, మనల్ని ప్రేరేపిస్తున్నాయి, అయినా కూడా మనం ధర్మాల్లో ఉండాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నాం. కొన్నిసార్లు ఫెయిల్ అవుతున్నాం, కొన్నిసార్లు సక్సెస్ అవుతున్నాం. తప్పు, ఎవరిని తిట్టకూడదు 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 అని లోపల అనుకుంటూ ఉంటాం. కానీ కొన్ని పరిస్థితుల్లో నోరు జారిపోతున్నాం. అబ్బా ఓడిపోయానే, ఈ యుద్ధం ఓడిపోయాను, సర్లే ఓకే ఈసారి ఇలా చేయకూడదు అని మళ్ళీ అటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏది ఏమైనా సరే మాట్లాడదు మాట్లాడదు, ఆగు ఆగు ఆగు, నోరు జారదు నోరు జారదు అని మనకి మనం చెప్పుకుంటున్నాం. అంటే ఇక్కడ మినీ యుద్ధం జరుగుతున్నట్టే కదా. ఇలాగా ఈ సిచ్యువేషన్, అలాగా మనల్ని మనం తెలుసుకొని మన సత్యం ఏంటో మనం తెలుసుకునే ఈ సిచ్యువేషన్ అనేది అదృష్టవంతులకు మాత్రమే వస్తుంది, యాదృశికంగా వస్తుంది. మనం ప్లాన్ చేసుకుంటే రాదండో, తనంతట తానుగా వస్తుంది. దాన్నే ఆస్ట్రల్ టెస్ట్ అంటాం. అది డ్రీమ్ లో జరిగితే. భౌతికంగా కూడా పరీక్షలు జరుగుతాయి, మనస వాచ కర్మణ 3 స్థితుల్లో కూడా పరీక్షలు జరుగుతాయి. ఈ పరీక్ష అనేది విశ్వం పెడతది. అది యాదృచ్ఛికంగా జరుగుతుంది, అనుకోకుండా అవుతుంది. మనం అనుకోము కానీ ఆ పరిస్థితి ఉత్పన్నమవుతుంది. ఉత్పన్నమైనప్పుడు మనం యుద్ధం చేస్తామా, యుద్ధ భూమిలో ఉన్నాము, యుద్ధం చేస్తామా చెయ్యమా, మనం ధర్మంలో ఉన్నామా అధర్మంలో ఉన్నామా,
అధర్మంలో ఉంటే ధర్మం వైపు నడుస్తున్నామా లేదా అనేది చెక్ చేసుకోవాలి. నీకు అటువంటి సిచ్యువేషన్ వచ్చింది, ఇది స్వర్గమునకు తెరిచిన ద్వారము వంటిది. 2 కోణాలు ఉన్నాయి, బాహ్యం, అంతరం. బాహ్యంలో అంటే ఒక రాజు యుద్ధం చెయ్యాలి, యుద్ధం చేస్తూ మరణిస్తే స్వర్గప్రాప్తి వస్తుంది కదా. యుద్ధం చేయకుండా పారిపోతే స్వర్గప్రాప్తి కలగదు. అది మళ్ళీ రకరకాల సిచ్యువేషన్స్ కి దారి తీస్తుంది. ఓకే, ఇది భౌతిక కోణం. ఆధ్యాత్మిక కోణం ఏంటి? ఆధ్యాత్మిక కోణం ఏంటయ్యా అంటే, అనుకోకుండా వస్తాయి. ప్రతి క్షణం అడుగడుగున సిచ్యువేషన్స్ అనేవి మనల్ని పరీక్షిస్తూ ఉంటాయి. మన స్వధర్మం ఏంటి అనేది మనకి చూపిస్తా ఉంటాయి. స్వతహాగా మనలో అంతర్గతంగా ఉన్న భావనలేంటి, మన స్వధర్మం ఏంటి, మన లోపల ఉన్న అసలు సిసలైన మనం ఎవరు అనేది ప్రతి పరిస్థితి మనకి గుచ్చి గుచ్చి చూపిస్తా ఉంటది. అలా చూపించినప్పుడు, అనుకోకుండా అటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం ఇచ్చే రియాక్షనే మన స్వధర్మం, ఇంటర్నల్ గా ఉన్న గుణము, ఆత్మలో ఉన్న గుణము. ఆ గుణం ఏంటి అనేది ఆ పరిస్థితి బయటికి తీసుకొచ్చి చూపిస్తుంది మనకి. ఇక్కడున్న ఈ జీవుడు అబ్బా అలాంటి పని చేయకుండా ఉండాల్సిందే అనుకుంటాడు, కానీ చేస్తాడు. ఓకే, నెక్స్ట్ టైం ఇలా చేయొద్దు అని మళ్ళీ మనకు మనం ట్రైనింగ్ ఇచ్చుకుంటా ఉంటాం. అది చెప్తున్నారు. ఇలా ఇవ్వగా ఇవ్వగా మనల్ని మనం దిద్దుకోగా అవగాహన చేసుకోగా అవగాహన చేసుకున్నాక మార్చుకునే ప్రయత్నం. అధర్మంలో ఉంటే ధర్మంలోకి రావడం, ధర్మంలో ఉంటే ధర్మాన్ని ఆచరించడం. ఇలా చేయడం ద్వారా స్వర్గానికి తెరిచిన ద్వారం వంటిది. స్వర్గం అంటే ఏంటండి? సంతోషం, ఆనందం, సంపూర్ణ ఆనందం. ఎప్పుడైతే మనము మనకి నచ్చే పని, మన లోపల నుంచి బయట నుంచి మనకు నచ్చే పని చేస్తామో ఆ క్షణం ఎంత ఆనందంగా ఉంటాం. ధ్యానం చేస్తాము, ధ్యానం చేసిన గంట సేపు ఎంత ప్రశాంతంగా ఉంటాం, ఎంత ఆనందంగా ఉంటాం. అది స్వర్గం కాదా అండి? చచ్చాక వచ్చేది కాదండి స్వర్గం. జీవించి ఉన్నప్పుడు ప్రతి క్షణం సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉండడం, ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ని సెలబ్రేట్ చేసుకోవడమే స్వర్గం. అది స్వర్గానికి తెరిచిన ద్వారము వంటిది. ఓకేనా? 33. ఈ యుద్ధము నీకు ధర్మబద్ధము. ఒకవేళ నీవు దీనిని ఆచరించుకున్నచో నీ స్వధర్మము నుండి పారిపోయిన వాడవు అగుదువు. దాని వలన కీర్తిని కోల్పోవుదువు. పైగా నీవు పాపము చేసిన వాడవు అవుతావు. అంటే యుద్ధం నుంచి పారిపోతే పాపం చేసిన వాడవు అవుతావు, గాని యుద్ధం చేస్తే స్వర్గప్రాప్తి అవుతుంది. అంటే ఈ యుద్ధము ధర్మబద్ధమైనది, ధర్మం కోసం చేస్తున్న యుద్ధము. ఇంకా ఆచరింపకున్నచో, ఒకవేళ నీవు దీనిని ఆచరింపకున్నచో, నువ్వు పొరపాటున దీన్ని అప్లై చేయలేదే అనుకో, ఆచరణలో పెట్టలేదే అనుకో, నీ స్వధర్మం నుంచి నువ్వు పారిపోయిన వాడివి అవుతావు. ఇక్కడ స్వధర్మం నుంచి పారిపోవడం అంటే మన యొక్క ప్రణాళిక. ఆత్మ ఒక ప్రణాళిక వేసింది కదా, మనకింత మూట ఇచ్చి పంపించింది కదా, ప్రారబ్ధ కర్మలు అనే మూట ఇచ్చి పంపించింది. అంటే కర్మ ద్వారా జ్ఞానాన్ని పొందు. కర్మ ద్వారా పొందే జ్ఞానమే అత్యుత్తమమైన జ్ఞానము, బాగా అవగాహన అవుతుంది. అందుకే కర్మలిచ్చి పంపిస్తారు, ఊరికే కర్మలిచ్చి పంపించరు. ఏదో బాధపడ్డాడు, ఏడ్చాడు, తుమ్మాడు, దగ్గాడు, కాలు ఎర్రగొట్టుకున్నాడు, బాధపడ్డాడు, ఈ బాధ వల్ల ఏమొచ్చింది, ఏమొరిగిందయ్యా, ఏం లాభం? సార్ మనకు అంటారు చూసారా, కర్మ శిక్ష కాదు శిక్షణ. ట్రైనింగ్ ప్రోగ్రామ్, లెర్నింగ్ కి. ఏంటి లెర్నింగ్? కర్మ ద్వారా లెర్నింగ్. సో ఆత్మ ఒక ప్రణాళిక ఇచ్చి పంపించింది, మనం జీవుడికి జీవాత్మగా తెచ్చుకున్నాము. ఆ ప్రారబ్ధ కర్మ అనే సంచిని తెచ్చుకున్నాము. ఆ కర్మని అనుభవిస్తూ ఎందుకు ఇది వచ్చిందని అవగాహన తెచ్చుకుంటూ దాని వెనక ఉన్న వాస్తవాన్ని గమనిస్తూ ఆ వాస్తవం ద్వారా అయ్యో ఇటువంటి బాధ ఇస్తే ఇటువంటి బాధ వస్తది. ఒక వ్యక్తిని అంతగా బాధ పెడితే మనం స్వయంగా ఆ బాధ యొక్క ప్రతిరూపాన్ని అనుభవించాల్సి వస్తది. అంటే మనం అటువంటి బాధ పెట్టకూడదు. ఇది లెర్నింగా కాదా? అంటే కర్మ ఏం చేస్తుంది మనకి? లెర్నింగ్ ఇస్తుంది. అంటే కర్మ ద్వారా నేర్చుకోవాల్సిన లెర్నింగ్ ని ఖచ్చితంగా నేర్చుకుని తీరాల. అది చెప్తున్నారు, అది నేర్పిస్తున్నారు. నీ స్వధర్మము నుండి పారిపోయిన వాడు వగుదువు. అంటే మన ప్రణాళిక, మన డిజైన్ నుంచి మనం పారిపోతున్నాము. అంటే వీఆర్ మిస్సింగ్ ద లెర్నింగ్. మన డిజైన్ ద్వారా ఏ పాఠాలైతే నేర్చుకోవాలని నిర్ణయించుకొని, జన్మ తీసుకోకముందు ప్రణాళిక వేసుకొని, నిర్ణయించుకొని, కూర్చొని కూలంకషంగా ప్లాన్ చేసుకొని అన్ని చేసుకునేది కాస్త
ఇక్కడ వదిలేస్తున్నాము. ఇక్కడ అంతర్యామి చూడండి. నీ ఆగిపోతావు. దీని వలన కీర్తి కోల్పోయేదవు. గౌరవం వస్తది, కీర్తి వస్తది అని అనుకుంటున్నావేమో యుద్ధం వదిలేసి వెళ్ళిపోతే. కీర్తి కోల్పోతావు. పైగా నీవు పాపము చేసిన వాడవగుదువు. ఇది పాపం. ఏంటంట? ప్రణాళికని బ్రేక్ చేయడం, లెర్నింగ్ ని మిస్ అవ్వడం, కర్మ ద్వారా నేర్చుకోవాల్సిన లెర్నింగ్ ని మిస్ చేసుకోవడం, తప్పించుకోవడం, తప్పుకోవాలనుకోవడం. ఇది పాపం. అంటే అంతర్యాత్మలోని లెర్నింగ్ ని మిస్ అవుతాము. ఎందుకంటే అంతరాత్మ ఇచ్చి పంపించింది. మనం కూడా చక్కగా హ్యాపీగా డాన్స్ చేసుకుంటూ తెచ్చుకున్నాము. ఈ జన్మకి ఇక్కడికి బోల్డ్ లగేజ్ పెరిగిపోయింది, బోల్డ్ లోడ్ పెరిగిపోయింది, హోంవర్క్ చాలా ఎక్కువ ఉంది. కొంచెం ఒక 4 కేజీలు పట్టుకెళ్ళిపోతాను, నేర్చేసుకుంటాను, క్లియర్ చేసేస్తాను, అనుభవిస్తూ, జ్ఞానాన్ని పొందుతూ క్లియర్ చేసుకుంటాను అని డిజైన్ చేసుకొని, ప్రణాళిక వేసుకొని అన్ని ప్రిపేర్ అయ్యి వస్తాం. వచ్చిన తర్వాత నాకొద్దు బాబోయ్ అంటాం. అది పాపం. ఆత్మ యొక్క ప్రణాళికని డిస్టర్బ్ చేస్తూ లెర్నింగ్ ని మిస్ చేసుకోవడం, దాన్ని ఇంకో జన్మకి ఇప్పుడు ఇప్పుడు వదిలేస్తే అయిపోతుందా అండి? అవ్వదు కదా. మళ్ళీ తెచ్చుకోవాలి కదా. ఏ లెర్నింగ్ అయితే మనం మిస్ చేసుకున్నామో, ఏ కర్మలనైతే మనం అనుభవించకుండా అనుభవిస్తూ జ్ఞానంగా మార్చుకోకుండా వదిలేస్తామో, అవి మళ్ళీ మళ్ళీ తెచ్చుకోవాల్సి వస్తుంది. దానికోసం ఎన్ని జన్మలైనా తీసుకోవాల్సి వస్తుంది. అంటే అక్కడ జన్మ యొక్క ప్రణాళికని, ఆత్మ యొక్క ప్రణాళికని, జీవాత్మ యొక్క ప్రణాళికని వేస్ట్ చేస్తున్నాము. అందుకే పాపం అవుతుంది. అర్థమవుతుందా? నెక్స్ట్ 34. లోకులెల్లరను బహుకాలమునంత వరకును ఈ నీ అపకీర్తి గూర్చి చిలువలు పులువలుగా చెప్పుకొందరు. మాన్యుడైన పురుషునకు అపకీర్తి మరణము కంటే బాధాకరణమైనది. లోకులెల్లరను అంటే ఈ ఇక్కడ భౌతికం చూద్దాం ముందు. భౌతికం ఇప్పుడు అర్జునుడు మహావీరుడు, వీరాధివీరుడు, మహారథుడు, పాశుపతాస్త్రం సంపాదించాడు. ఇదంతా అర్జునుడికున్న చాలా ఉన్నతమైన సిచ్యువేషన్. ఒక స్థాయి ఉంది అర్జునుడికి కదా. ఇప్పుడు నువ్వు యుద్ధాన్ని విడిచి యుద్ధ భూమి నుంచి శస్త్రాల్ని వదిలేసి వెళ్ళిపోతే నిన్నెవరు మెచ్చుకోరు. అందరి ప్రాణాలని కాపాడడానికి నువ్వు వెనుదిరిగేవని అనరు. నువ్వు చేతకాని వాడివి అంటారు. నీకు యుద్ధం చేయడం చేత కాదు అంటారు. చిలవల పొలవలుగా నీ గురించి చెప్పుకుంటారు. ఓకే. ఆధ్యాత్మిక కోణంలో చూస్తే ఇప్పుడు మన ప్రణాళికని మనమే బ్రేక్ చేసి, డిస్టర్బ్ చేసి, జన్మ కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ జీవాత్మ ఆత్మతలంలోకి వెళ్ళినప్పుడు చాలా బాధపడుతుంది. ఎంత పని చేశాను, ఏమనుకున్నాను, ఏం చేశాను, అయ్యో ఎంత పని చేశాను అని అనుకుంటాము. అంతేకాకుండా మన జీవితంలో మనకి జరిగే సంఘటనల్లోన ఇందాక చెప్పుకున్నట్టుగా ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకొని వెనుదిరగడం వలన ఏమవుతుంది? ఎవరికి మన పట్ల ఒక విశ్వాసం ఉండదు. ఇదంతా ఆరంభ సూరత్వమే, అన్నీ అంటది కానీ ఏం చేయలేదు అని మన మన చుట్టూ ఉన్న వాళ్ళే మనల్ని గౌరవించరు. అంతేకాదు మనకి కూడా మన మీద ఒక నిర్లిప్తత వచ్చేస్తుంది. అన్నీ ఇలాగే అంటాం, ఆ టైం వచ్చేసరికి మన వల్ల కాదు, మనం ఆగిపోతాం, ఈ మాత్రం దానికి అనుకోవడం ఎందుకు అని చెప్పి మనమే మన కోసం ఒక ఇన్ఫీరియారిటీని క్రియేట్ చేసుకుంటాం. అది సరికానిది కదా. ఆలోచించండి. ఆ విషయాన్ని తెలియజేస్తున్నారు. ఆ విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు. ఓకే. సో నెక్స్ట్ శ్లోకం చూడండి. ఇలాగా అన్ని కోణాల నుంచి అంటే కృష్ణ పరమాత్మ స్వధర్మాన్ని ఆచరించాలి. ఎందుకు ఆచరించాలి? ఆచరించకపోతే వచ్చే నష్టాలేంటి? దాని యొక్క ఫలితాలేంటి? ఆ ఫలితం మనకేమైనా సుఖాన్ని ఇస్తదంటే ఇంకా బాధనిస్తది. ఏదో బాధ వస్తది కదా, కష్టం వస్తది కదా అని చెప్పి మన ప్రణాళికని మనం మిస్ చేస్తాం. మిస్ చేయడం వల్ల ఏమైనా సుఖంగా ఉంటామా అంటే మనతో మనమే ఏకీభవించలేక ఇబ్బంది పడతాము. అంటే ఎప్పుడైనా సరే చెయ్యాల్సిన పని చేసుకుంటూ పోవాల. మన ప్రణాళిక ప్రకారం ఏది చేయాలనుకున్నామో, ఏది నేర్చుకోవాలనుకున్నామో, ఏది పట్టుకోవాలనుకున్నామో, ఏది అవగాహన చేసుకోవాలనుకున్నామో అది చెయ్యాలి. మన ముందుకొచ్చింది ఒక పని.
ఒక పని మన ముందుకొచ్చింది అంటే మన డిజైన్‌లో ఉంది కాబట్టే వచ్చింది. చూడండి సార్ ఎప్పుడో అంటారు, ఏ పని చేస్తుంటే మనకి ప్రకృతి సహకరిస్తుందో అది మన ప్రణాళికలో ఉన్న పని. మన డిజైన్‌లో ఉంది. అందుకే మనకి ప్రకృతి సహకరిస్తుంది. పరిస్థితులన్నీ సహకరిస్తున్నాయి. అదే పరిస్థితులు సహకరించలేదంటే దానికి విరుద్ధంగా వెళ్తున్నాము. అందుకే సహకరించట్లేదు. జస్ట్ ఒక్క క్షణం విచక్షణ జ్ఞానాన్ని వాడితే అర్థమైపోతది. ఓకే. అది చెప్తున్నారు. దానికి విరుద్ధంగా వెళ్తే మనమే మన లోపల మనకే రకరకాల ఎంత పని చేశాను, అవకాశం వచ్చిందే, వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోలేకపోయానే, ఎంతో కోరుకుంటే ఈ అవకాశం వచ్చిందే, నాకు యూనివర్స్ ఈ అవకాశం ఇచ్చింది, ఎన్నాళ్ళుగానో అడుగుతుంటే అవకాశం వచ్చింది, ఈ అవకాశాన్ని నేను వదిలేసుకున్నానే అని మనం ఎంత గింజుకుంటామండి. చాలా మందికి ఈ సిచ్యువేషన్ వచ్చుంటది. అంటే మన మీద మనకి గౌరవం కోల్పోతాము. కీర్తిని కోల్పోతాము. చిలువలు పులువులుగా మన గురించి చెప్పుకుంటారు. నెక్స్ట్, ఈ మహారథుల దృష్టిలో ఇప్పుడు నీవు మిక్కిలి మాన్యుడవు. యుద్ధ విముఖుడవైనచో వీరి దృష్టిలో నీవు ఎంతో చులకన అయ్యెదవు. అంతేగాక నీవు పిరికివాడివై యుద్ధమును పారిపోవునట్లు వీరు భావింతురు. పిరికితనంతో యుద్ధం నుంచి వెళ్ళిపోయావని అంటారే గాని, వీరుడుగా ఇంతమంది గురించి ఆలోచించి వెళ్ళిపోయావని అనరు. ఇది లోకరీతి. చెయ్యాల్సింది చెయ్యాల్సింది చెయ్యాలా? ఏది ధర్మమో అది చెయ్యాలా? ఎందుకది ధర్మము అంటే, మనం ప్లాన్ చేసుకున్నాం గాబట్టి. మన ఆత్మ యొక్క ప్రణాళిక కాబట్టి. అందుకే నువ్వు ఆత్మవి అని తెలుసుకో. అందులో ఏముందో అది గ్రహించు. అది ఏ లెర్నింగ్ కోసం పంపించేదో తెలుసుకో. ఆ లెర్నింగ్‌ని ఆచరణలో పెట్టు. అది చెప్తున్నారు. ఓకే. నెక్స్ట్, నీవు శత్రువులు నీ శత్రువులు నీ సామర్థ్యమును నిందించుచు నిన్ను గూర్చి పెక్కు అనరాని మాటలు అందురు. అంతకంటే విచారకరమైన విషయం ఏముంటుంది? నీ శత్రువులు నీ గురించి చాలా లోకుగా మాట్లాడతారు. నిందించుచు నిన్ను గూర్చి పెక్కు అనరాని మాటలను అందురు. అంతకంటే విచారమైన విషయం ఏమున్నది? అంటే ఇక్కడ శత్రువులు ఎవరండి మనకి? మనలో ఉండే అరిషడ్ వర్గాలు, అధర్మము. చూసావా? మేమే గెలిచాము. నువ్వు ఓడిపోయావు. నీలో కామం ఉంది, నీలో క్రోధం ఉంది, నీలో మోహం ఉంది, నీలో లోభం ఉంది. ఇన్ని రకాలున్నాయి. నువ్వేమో గొప్పవాడివి అంటున్నావు. చూడు, చూడు, చూడు అని చెప్పి మన అంతరంగం మనల్ని వేలెత్తి చూపిస్తుంది. చాలా బాధపడతాము. అవమానంగా ఫీల్ అవుతాము. ఇంకా 37 ఓ అర్జున, రణరంగమున మరణించినచో నీకు వీరస్వర్గము ప్రాప్తించును. యుద్ధమున జయించినచో రాజ్య భోగములను అనుభవించగలవు. కనుక కృతయిష్యుడివై యుద్ధమునకు లెమ్ము. ఈ శ్లోకంలో ఉన్న కీలకమైన పాయింట్ ఏంటంటే కృతనిశ్చయుడు. కృతం అయిన నిశ్చయం. ఒక నిశ్చయాన్ని తీసుకున్నాం. అంటే ఒక డెసిషన్‌ని తీసుకున్నాం. ఒక విషయంలో నేను ఇలా చెయ్యాలి అని నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయంలో కృతం ఉండాలి. అంటే నిర్ణయించుకున్నాక వెనుదిరగకూడదు. ఒక నిర్ణయం చేసి ఇక్కడ యుద్ధ భూమికొచ్చాం. అందరం నిల్చున్నాం. యుద్ధం చెయ్యాలి. ఈ ఈ ఈ నిర్ణయం తీసుకోకముందు, ఆ నిర్ణయాన్ని ఆచరణలో పెట్టకముందు ఎన్ని సార్లైనా ఆలోచించుకోవచ్చు. 100 రకాలుగా ఆలోచించు, 1000 రకాలుగా ఆలోచించు, 1,00,000 రకాలుగా ఆలోచించు. ఎంతైనా ఆలోచించొచ్చు. ఇలా చేస్తే బెటరా? అలా చేస్తే బెటరా? అది బెటరా? ఇది బెటరా? చెయ్యనా? వద్దా? అవునా? కాదా? ఏంటి? ఎలాగా? హౌ టు డు? వాట్ టు డు? అని ఎన్ని రకాల ఆలోచనలైనా చేసుకోవచ్చు. కానీ ఒకసారి నిర్ణయం తీసుకున్నాక, ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. ఏది ఏమైనా సరే. ఫలితం ఏమైనా సరే, పరిస్థితి ఏమైనా సరే, ఏది ఏమైనా సరే కట్టుబడి ఉండాలి. నిర్ణయం తీసుకొని దాన్ని ఆచరణలో పెట్టిన తర్వాత అది ఫెయిల్ అయితే, అయ్యో! ఆ రోజు అలాగా ఆలోచించకుండా ఉండాల్సిందే. ఆ రోజు నేను ఆ పని చేసుంటే బాగున్నే, ఈ పని చేసుంటే బాగున్నే, అనవసరంగా ఈ నిర్ణయం తీసుకున్నానే అని వెనుతిరిగి చూడకూడదు. ఎందుకంటే వెనుతిరిగి చూడడం వల్ల ప్రయోజనం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు స్టూడెంట్ ఉన్నాడు. వాడు ఏదో కోర్స్ చేద్దాం అనుకున్నాడు. ఆ కోర్స్ చేయనా, ఈ కోర్స్ చేయనా, ఆ కోర్స్ చేయనా, ఈ కోర్స్ చేయనా సందిగ్ధం ఉంటది. అలా ఫైనల్‌గా డిసైడ్ అయ్యి ఏదో ఒక కోర్స్‌లోకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత కొంచెం ఒక 6 నెల్లో, 3 నెల్లో చదివయిన తర్వాత, అబ్బా! ఇది చాలా కష్టంగా ఉందిరా బాబు. దీని బదులు ఆ కోర్స్ తీసుకుంటే బాగున్ను. హ్యాపీగా ఉందును. అనవసరంగా ఇందులోకొచ్చాను అని 10 సార్లు అదే విషయాన్ని ఆలోచించుకుంటూ ఉండడం వలన ఈ కోర్స్ ఏమైనా అర్థమవుతదా? లేదంటే ఈ 3 నెల్లో, 6 నెలల కాలాన్ని వెనక్కి తిప్పి అక్కడికెళ్ళి మళ్ళీ మార్చడం కుదురుతుందా? నిర్ణయాన్ని మార్చడం కుదరదు. ఇక్కడ ఉన్న జీవితం పట్ల, ఇక్కడ జరుగుతున్న దాని పట్ల ఒక పట్టుదల ఉండదు.
అదైతే బాగున్ను, అదైతే బాగున్ను, అదైతే బాగున్ను అనుకొని ఇక్కడ దృష్టి పెట్టం. దీనివల్ల ఏమవుతది? ఇక్కడ ఈ ఈ సమయము వేస్ట్ అవుతుంది. ఒక నిర్ణయం తీసుకున్నాం. సరే కష్టమో, సుఖమో ఇందులోకొచ్చాం కదా! ప్రయత్నిద్దాం. మన ప్రయత్నం మనం చేద్దాం. ఎంతవరకు వీలైతే అంతవరకు ప్రయత్నిద్దాం. ముందుకెళ్దాం అనుకుంటే అది అర్థమవుతది. ఆ సబ్జెక్ట్ అర్థమవుతది. అది ఎందుకు తీసుకున్నామో, మనం ఎందుకు ఆ డెసిషన్ తీసుకున్నామో, ఆ డెసిషన్ ఎందుకు కట్టుబడి ఉండాలో క్లారిటీ వస్తది. అందులో ముందుకెళ్ళగలం. అనవసరంగా తీసుకున్నాను, అనవసరంగా తీసుకున్నాను, అనవసరంగా తీసుకున్నానని కూర్చోవడం వలన ఏమవుతది? ఇక్కడి క్లాసు పోతది. ఈ టైము పోతది. వెనక్కి వెళ్ళను లేము. డబ్బులు పోతాయి. అన్నీ పోతాయి. దానికి తోడు లోపల నిరుత్సాహము, నిర్లిప్తత వస్తది. పూర్తిగా నష్టమే వస్తది. చాలా మంది అనుకుంటారు. నాకు ఆ రోజు 2 సంబంధాలొచ్చాయి. ఆ సంబంధం మానేసి ఈ సంబంధం తీసుకున్నాను. వీడిని చేసుకున్నాను. వీడిని చేసుకోవడం వల్ల వాడిని చేసుకుంటే బాగున్ను. వీడు అసలు సరిగ్గా చూడట్లేదు అని అనుకుంటారు. భార్య భర్తల గురించి, భర్తలు భార్యల గురించి. అది ఎంత అసహ్యంగా ఉంటుందండి. ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే మనం వెనక్కి వెళ్ళి మళ్ళీ వాడిని చేసుకోలేం. ఎందుకంటే ఆడికి ఆల్రెడీ పెళ్లయిపోయింది. ఇప్పుడు ఈ భర్త ఉన్నాడు. ఈ భర్త ఎలా వచ్చాడు? కర్మరణంతోనే కదా వచ్చాడు. అక్కడ డెసిషన్ ఎవరు తీసుకున్నారు? మనమే కదా తీసుకున్నాము. మన నిర్ణయం పట్ల మనకు కృతం లేకపోతే లైఫ్ మీద నమ్మకాన్ని కోల్పోతాం. జీవించాలనే ఇచ్ఛని కోల్పోతాం. జీవించాలని ఇచ్చ కోల్పోయినప్పుడు ప్రతి క్షణం రుసరుసలాడుతూ, బాధపడుతూ, ఏడుస్తూ, ఏడిపిస్తూ మనం ఏడిస్తే ఊరుకుంటామా? ఆళ్ళని కూడా నువ్వెట్టా అంటాడు, అట్టా అంటాడు. ఇంక ఇదే రోజు రామాయణం, మహాభారతం ఇంట్లోనే ప్రతి క్షణం జరుగుతానే ఉంటది. కురుక్షేత్ర మన గృహమే కురుక్షేత్ర సంగ్రామం అయిపోద్ది. అవునా కాదా? ఏం లాభం? సరే ఆ రోజు ఏ విషయంగా నేను నిర్ణయం తీసుకున్నాను? ప్రతి నిర్ణయం వెనక మనకొక కారణం ఉంటది. వీడి ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం స్థిరమైనది. లేదంటే ఈ వ్యక్తి బాగా చదువుకున్నాడు. ఈ ఉద్యోగం పోయినా ఇంకో ఉద్యోగం సంపాదించగలడు. లేదంటే ఈ వ్యక్తికి ఆస్తుంది. ఏదో ఒక కారణంగా తీసుకున్నాం నిర్ణయం. ఒకటో రెండో కారణాలు చూసి తీసుకున్నాం. ఆ కారణాలు ఉన్నాయి గదా! ఆ కారణాలు ఇప్పటికి ఫుల్‌ఫిల్ అవుతున్నాయి కదా! అటువంటప్పుడు వ్యక్తిని ఎలా మార్చాలనుకుంటున్నాం చెప్పండి ఒకసారి ఆలోచించండి. కృత నిశ్చయం. నిశ్చయం మీద కృతముండాలి. నిర్ణయం తీసుకోక ముందు 1,00,000 సార్లైనా ఆలోచించొచ్చు. కానీ నిర్ణయించుకొని దాన్ని ఆచరణలో పెట్టిన తర్వాత వెనక్కి వెళ్ళకూడదు. ముందుకే చూడాలి. ఎలాగా? ఈ ఈ ఈ పర్సన్‌తో ఈ మనోభావాలు కుదరట్లేదు. సర్లే ఆయన ఉద్దేశ్యం ఏంటి? ఆయన వ్యక్తిత్వం ఏంటి? పోనీ కనీసం ఆ విధంగా తెలుసుకొని అటునుంచి ఇటు అర్థం చేసుకొని మనం ముందుకెళ్దామా? లేదంటే నేనెక్కడైనా పొరపాటు చేస్తున్నానని మనల్ని మనం చెక్ చేసుకోవాలే గాని, కాలాన్ని వెనక్కి తిప్పలేము. ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. కాలాన్ని వెనక్కి తిప్పలేము కాబట్టి కృత నిశ్చయులై ఉండాలి. ఈ కృత నిశ్చయులై ఉండడం కష్టమయ్యా అంటే దానికి సమాధానం 38వ శ్లోకం. జయాపజయములను, లాభ నష్టములను, సుఖదుఖములను సమానముగా భావించి యుద్ధ సన్నద్ధుడవు కమ్ము. అప్పుడు నీకు పాపములు అంటనే అంటవు. ఈ యుద్ధంలో గెలుస్తానా? ఓడిపోతానా? ఇప్పుడు ఏంటని చెప్తున్నారు? కృత నిశ్చయుడిగా ఉండడానికి మనలో మనం డెవలప్ చేసుకోన క్యారెక్టర్ ఏంటి? క్వాలిటీ ఏంటయ్యా అంటే సమముగా, సమానముగా దేన్నంట? జయముని, అపజయాన్ని, లాభాన్ని, నష్టాన్ని, సుఖాన్ని, దుఃఖాన్ని అన్నింటిని సమంగా చూడాలి. సమంగా చూడడం అంటే ఏంటండి? అదెలా కుదురుతుందండి అంటే స్పోర్టివ్ స్పిరిట్. ఓకే అబ్బా! ఇప్పుడు ఇది అనుకున్నాము. ఇలా చెయ్యాలనుకో ఒక కోరిక కలిగింది. లేదంటే భర్తకేదో అడిగాము. లేదంటే భార్యకేదో అడిగారు. అది కుదరలేదు. అవునా? ఇప్పుడు కుదరలేదా? సర్లే తనకేదో ఒంట్లో బాలేదు చేయలేకపోయింది. దానికి సమయం కుదరలేదు చేయలేకపోయింది అని ఈజీగా తీసుకోగలగాలి. ఎప్పుడైతే ఈజీగా తీసుకుంటామో దాని మీద అలాగా ప్రెషర్ పెట్టుకొని దీనికి నా మీద ప్రేమ లేదనో, లేపోతే వాడట్ట అంటాడనో, వీడిట్ట అంటాడనో ఇలాగ ఈ న్యూసెన్స్ వలన ఈ రూపాయి లాభం లేదు. మనశ్శాంతిని కోల్పోతాం. సమయాన్ని కోల్పోతాం. జీవితాన్ని కోల్పోతాం. ఆనందాన్ని కోల్పోతాం. అన్నీ కోల్పోతాం. అన్నీ కోల్పోవడానికేనండి మనం జన్మ తీసుకుంది. ఏదో పొందడానికే కదా జన్మ తీసుకున్నాం. ఆ ఒక్క క్షణము సమానముగా స్పోర్టివ్ స్పిరిట్‌తో ఇట్స్ ఓకే అబ్బా! ఈరోజు కుదరకపోతే రేపు చేసి పెడతది. ఈరోజు భర్త తీసుకురాలేదు. సర్లే రేపు తీసుకొస్తారు. డబ్బులు లేవేమో, లేదంటే ఆయనకి కుదరలేదేమో, వర్క్ ఎక్కువుందేమో, ఇట్స్ ఓకే అబ్బా! ఈ ఛాన్స్ కోల్పోయాం. ఇంకోసారి చూద్దాము అని ఎప్పుడైతే టేక్ ఇట్ ఈజీ అనే పాలిసీ
సమంగా చూడడం అనేది అలవర్చుకుంటామో కృతనిశ్చయుడుగా ఉండగలము. ఈ మొగుడు వేస్ట్, ఇంకో మొగుడు బాగుండు అనే ఆలోచన రాదు. ఈ పెళ్ళం వేస్ట్, ఇంకోదైతే బాగుండు అనే ఆలోచన రాదు. అంటే ఆలోచన రానివ్వద్దు. ఆలోచన రానివ్వకుండా కృతనిశ్చయం మీద ఎలాగుంటాము? సమానముగా చూడగలిగినప్పుడు. సుఖాన్ని, దుఃఖాన్ని, యుద్ధాన్ని, లాభాన్ని, నష్టాన్ని, జయాన్ని, అపజయాన్ని రెండిటిని యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్‌లో ఉండగలగడం. యుద్ధ భావించి అంటే నీకు జయం వస్తదా? అపజయం వస్తదా? గెలుస్తావా? ఓడుతావా? చస్తావా? బతుకుతావా? అవన్నీ పక్కన పెట్టబ్బా! ఒక డెసిషన్ తీసుకొని ఆ డెసిషన్‌ని ఆచరణలో పెడుతున్నప్పుడు ఏదైనా జరగొచ్చు. లాభం రావచ్చు, నష్టం రావచ్చు. గెలవచ్చు, ఓడిపోవచ్చు, చచ్చిపోవచ్చు, బతకొచ్చు. ప్రతిదాన్ని అంగీకరించడానికి సిద్ధంగా ఉండు. యాక్సెప్ట్ చెయ్యి. గెలుపుని, ఓటమిని యాక్సెప్ట్ చెయ్యి. ఓటమిని యాక్సెప్ట్ చెయ్యి. సమంగా చూడు. అప్పుడు నిశ్చయము కృతంగా ఉండిద్ది. అప్పుడు నీకు పాపాలు అంటవు. అంటే నీ ప్రణాళికని నువ్వు డిస్టర్బ్ చెయ్యవు. ప్రణాళిక ప్రకారం జీవితాన్ని గడుపుతావు. అప్పుడు నేర్చుకుంటావు అని చెప్తూ 39వ శ్లోకం నుంచి 38వ శ్లోకం వరకు మనకి సమత్వ బుద్ధి, స్వధర్మం, స్వధర్మం అంటే ఏంటి? స్వధర్మాన్ని ఎందుకు ఆచరించాలి? ఆచరించడం వల్ల లాభం ఏమిటి? ఆచరించకపోవడం వల్ల జరిగే నష్టం ఏమిటి? స్వర్గం ఏంటి? పాపం ఏంటి? ప్రణాళికని బ్రేక్ చేయడం, డిస్టర్బ్ చేయడం, దానివల్ల నేర్చుకోవాల్సిన లెర్నింగ్ ని నేర్చుకోకుండా దాన్ని ఇబ్బంది పెట్టడం అనేది పాపము. ఎందుకంటే అది చేయడానికి మళ్ళీ మళ్ళీ రావాలబ్బా. ఇంత జన్మ, ఇన్ని రకాల ఎమ్యూనిటీసు, ఇంత ఫ్యామిలీ, ఇంతమంది పాత్రధారులు, వీళ్ళందరికీ మనం రాసిచ్చిన డైలాగులు అన్నీ వేస్ట్. అవును కదా? కాబట్టి యాక్సెప్ట్ చెయ్యి, అంగీకరించు, సహకరించు అనేది చెప్తున్నారు. ఏంటి? స్వధర్మం. నీ ఆత్మ ఏదైతే ప్రణాళిక వేసుకుందో, ఏదైతే తెచ్చుకుందో దానికి అనుగుణంగా నువ్వు జీవించు. నువ్వు జీవాత్మగా తెచ్చుకున్నావు. అక్కడి నుంచి మీరందరూ డిసైడ్ చేసుకొని తెచ్చుకున్నారు. అంటే నేను నా ఆత్మ విత్ హెల్ప్ ఆఫ్ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ యొక్క ఆత్మలు, వీళ్ళందరితో ఒక డెసిషన్ తీసుకొని, ఒక ఎంఓయు రాసుకొని, అన్ని ప్లాన్ చేసుకొని వచ్చాం. వచ్చిన తర్వాత అంటే మొత్తం పోయినట్టే కదా. అది పాపం అంటున్నారు. నీ ప్రణాళికను నువ్వు అనుసరించకుండా వెనుదిరగడం అనేది పాపము అని చెప్తూ నెక్స్ట్ టాపిక్ చూడండి. కర్తవ్య కర్మ గురించి చెప్తుంది. చాలా అద్భుతంగా ఉంటది. అంటే మనం అనుకున్నాం, చెప్పబడింది ఏమని? సాంఖ్యయోగము సంక్షిప్త భగవద్గీత. సంక్షిప్త భగవద్గీత అంటే మినియేచర్ భగవద్గీత. భగవద్గీతలో ఉన్న సారమంతా కూడా ఒక్కొక్క శ్లోకంలో అందించేశారు, లోతుల్లో అందించేశారు. ఓకే, నెక్స్ట్ చూడండి 39వ శ్లోకం. ఓ పార్థ, ఈ సమత్వ బుద్ధిని ఇంతవరకును జ్ఞాన దృష్టితో తెలిపితిని. ఇప్పుడు దానినే కర్మయోగ దృక్పథంతో వివరించదను, వినుము. దానిని ఆకలింపు చేసుకుని ఆచరించినచో కర్మ బంధముల నుండి నీవు విముక్తుడవయ్యదవు. కర్మ బంధముల నుండి విముక్తుడవయ్యదవు. నెక్స్ట్ చూడండి 40. ఈ నిష్కామ కర్మయోగమును ప్రారంభించినచో దీనికి ఎన్నటికీ బీజనాశము లేదు. దీనికి విపరీత ఫలితములే ఉండవు. పైగా ఈ నిష్కామ కర్మయోగమును ఏ కొంచెము సాధన చేసినను అది జన్మ, మృత్యు, రూప భయము నుండి కాపాడును. సమత్వ బుద్ధిని అంటే మన బుద్ధిలో సమభావం. ఏది జరిగినా కూడా నా మంచికే జరుగుతుంది. కష్టం వచ్చింది నా మంచికే, సుఖం వచ్చింది నా మంచికే. ఇందులోంచి ఏం నేర్చుకోవాలి, ఇది నేను ఎలా తెలుసుకోవాలి, ఇది నేను ఎలా అవగాహన చేసుకోవాలనే సమత్వ బుద్ధి గురించి ఇంతవరకు జ్ఞాన దృష్టితో చెప్పాను, జ్ఞాన యోగ దృష్టితో చెప్పాను. అంటే జ్ఞాన కోణం నుంచి చూడమని ఆ దృష్టితో వివరించాను. ఇప్పుడు కర్మయోగం, ఇప్పుడు దానినే యోగ దృక్పథంతో కర్మయోగ దృక్పథంతో వివరించదను. అంటే పని చేయడం, పని మనం చేసే పని. ఇక్కడ కర్మ అంటే ఏం లేదండి, పని. మనం చేసే పని పట్ల మన దృక్పథం ఎలాగుండాలి, మన దృష్టి ఎలాగుండాలి, దృక్కోణం ఎలాగుండాలి, దానిని ఆకలింపు చేసుకొని అంటే అర్థం చేసుకొని
అర్థం చేసుకుని వదిలేమని లేదండోయ్. విను, అర్థం చేసుకో, ఆచరణలో పెట్టు. కర్మబంధముల నుండి నీవు ముక్తుడవయ్యదవు. కర్మబంధముల నుంచి ముక్తి పొందాలి అంటే వింటే సరిపోదు, తెలుసుకుంటే సరిపోదు, ఆచరించాలి. ఓకే. 40 ఈ నిష్కామ కర్మయోగమును ప్రారంభించినచో దీనికి ఎన్నటికీ బీజనాశము లేదు, దీనికి విపరీత ఫలితములే ఉండవు. పైగా ఈ కర్మయోగమును ఏ కొంచెము సాధన చేసినను అది జన్మ మృత్యు రూప భయము నుండి కాపాడును. అంటే నిష్కామ కర్మయోగం. నిష్కామ కర్మయోగం అంటే పని చేయి, ఫలితాన్ని ఆశించు. ఫలితం మీద దృష్టితో పని చేయడం కాదు. ఎందుకంటే ఫలితాన్ని ఆశించామంటే కొత్త కర్మలో ఇరుక్కును. చూడండి, ప్రారంభించిన అంటే నిష్కామ కర్మయోగాన్ని ప్రారంభిస్తే దీనికి అన్నిటికీ బీజనాశము లేదు. బీజనాశము అంటే ఇప్పుడు మనం విత్తనాలు జల్లుతాం. బీజము అంటే విత్తనం కదా, పొలంలో విత్తనాలు జల్లుతాం. అన్ని విత్తనాలు మొలకెత్తాయండి? అన్ని విత్తనాలు మొలకెత్తవు. కొన్ని మొలకెత్తుతాయి, కొన్ని మొలకెత్తవు. అన్నిటికీ ఇచ్చిన ఫేవరబుల్ కండిషన్సే. నేల చదునుగా ఉంది, నేలలో నీరుంది, వాతావరణం ఉంది, దుక్కి దున్నేసి అన్ని చేసి ఉంది, అన్ని రెడీగా ఉన్నాయి. అన్ని విత్తనాలకి పరిస్థితి ఒకటే సమానంగా ఉంది. కానీ కొన్ని మొలకెత్తుతాయి, కొన్ని మొలకెత్తవు. కానీ నిష్కామ కర్మయోగాన్ని ఆచరణ చేస్తే అది బీజనాశము లేదు, ఎప్పటికైనా మొలకెత్తుతాది, ఫలితాన్ని ఇస్తాది. ఎప్పుడు నిష్కామంగా కర్మను ఆచరిస్తే, చేసే పని నిష్కామంగా చేస్తే, అంటే ఫలితాన్ని ఆశించకుండా పని చేస్తే దానికి అన్నిటికీ బీజనాశము లేదు, ఎప్పటికైనా మొలకెత్తుద్ది, దాని ఫలితం అది ఇస్తుంది. ఫలితం మీద దృష్టి పెట్టకుండా పని మీద మాత్రమే దృష్టి పెడుతూ చేసుకుంటూ పోతే రావాల్సింది వస్తది. దాన్నే నిష్కామ కర్మ అంటారు. ఓకే. దీనికి విపరీత ఫలితములే ఉండవు. విపరీత ఫలితములు అంటే ఓహో ఇది చేస్తే అంత వస్తుందా, అంత చేస్తే ఎంత వస్తుందా, ఓ అమ్మో విపరీతం, చేసిన ఇంత ధ్యానానికి మనకి విశ్వం అంతా మన ఆధీనంలోకి వచ్చేయాలి. లేదంటే చేసే ఇంత దానానికి, ఇంత సేవకి మొత్తం మనమే విశ్వం యొక్క భారం అంతా మోసేస్తున్నట్టుగా ఫీల్ అవుతాం. ఇలాంటి విపరీత ఫలితాలు ఏమి ఉండవు. నిష్కామ కర్మయోగానికి విపరీత ఫలితాలు ఉండవు. పనికి తగ్గ ఫలితం మాత్రమే. పిండి కొద్ది రొట్టి. ఇక్కడ పని అంటే పని మాత్రమే కాదండి, పని వెనక ఉన్న భావన ముఖ్యం. ఒక పని చేయడం వెనక మన భావన ఏంటి? ఏదో ఆశించి చేశామా, ఏదో కోరుకుని చేశామా, చెయ్యాలి కాబట్టి చేశామా, నాకు సంబంధం లేదు, నా ఎదురుగా ఈ పని వచ్చింది, ఇది చేసుకుంటూ పోవడమే నా పని, అది ఏం జరిగింది, ఎందుకు వచ్చింది, ఎవరు నన్ను మెచ్చుకున్నారా లేదా అని అలాగా ఆలోచిస్తూ చేశామా, భావనని గమనిస్తుంది విశ్వం. సో విపరీత ఫలితాలు ఏమి ఉండవు. పైగా ఈ నిష్కామ కర్మయోగమును ఏ కొంచెం సాధన చేసినను అది జన్మ మృత్యు రూప భయం నుండి కాపాడును. ఎప్పుడైతే మనం నిష్కామ కర్మని చేస్తామో అది జన్మ మృత్యు రూప భయము, అంటే జననము మరణము వల్ల వచ్చే భయం నుంచి, అర్జునుడికి వచ్చింది అదే కదా, మరణ భయం వచ్చింది కదా. ఆ జన్మ యొక్క భయము, మరణం యొక్క భయము, ఇలాంటి అన్ని భయాల నుంచి బయట పడివేసేస్తుంది. అంటే ఓకేనబ్బా, జననం మరణం సహజం అనే ఆ టేక్ ఇట్ ఈజీ ఫీల్ వస్తుంది, అవగాహన అవుతుంది. ఎలా కాపాడుతుంది? అది ఎలా పాసిబుల్? జస్ట్ ఫలితం ఆశించకుండా పనిచేస్తే ఇన్ని లాభాలా? ఈజ్ ఇట్ పాసిబుల్? క్వశ్చన్ వస్తుంది కదా. ఆన్సర్ 41. ఓ అర్జున, ఈ నిష్కామ కర్మయోగం నందు నిశ్చయాత్మక బుద్ధి ఒక్కటియే ఉండును. కాని భోగాసక్తులైన వివేకహీనుల బుద్ధులు చంచలములై ఒకదారి తెన్ను లేక కోరికల వెంట నలువైపులా పరుగులు తీయచు అనంతములుగా నుండును. అంటే ఇక్కడ లోతైన పాయింట్ ఉంది. నిష్కామ కర్మయోగమునందు నిశ్చయాత్మక బుద్ధి ఒక్కటియే ఉండును. నిశ్చయాత్మక బుద్ధి మాత్రమే ఉంటదంట. అంటే ఏంటి? నేను ఈ డెసిషన్ తీసుకున్నాను కాబట్టి నేను చేస్తాను. అంటే మనలో నిశ్చయం ఉంటేనే కర్మయోగం, నిష్కామ కర్మయోగం అనేది సాధ్యపడుతుంది. ఏంటి ఆ డెసిషన్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్తో మనం చెప్పుకుందాం. ఒక పని చేయడం అనేది మనం మన డిజైన్ ప్రకారం తెచ్చుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఉన్నాడు.
ఆ స్టూడెంట్ ఇది మన జీవితానికి ఎలాగ అప్లై అవుతుంది, మెయిన్ మన టాపిక్ అదే కదా. మన జీవితంలో ఈ విషయాల్ని ఎలాగా ఆచరణలో పెట్టాలి, అదే మన మూలం. ఓకే. సో ఒక స్టూడెంట్ ఉన్నాడు, వాడికి వాడి వాడి పని ఏంటి, చదవడం. చదవడం వాడి పని, వాడి నిశ్చయం అది. చదువు మీద దృష్టి పెడితే అంటే ఇప్పుడు నాకు ఎగ్జామ్ ఉంది, ఎగ్జామ్ కోసం నేను చదవాలి, ఈ లెసన్ కంప్లీట్ చేయాలి, ఈ క్వశ్చన్ ఆన్సర్స్ బట్టి పట్టాలి, ఇలాగా తను ఎంతసేపు ఎగ్జామ్ ఓరియంటెడ్ గా చదివితే వాడికి జ్ఞానం రాదు. అసలు ఈ టాపిక్ ఏంటి, ఈ లెసన్ ఏంటి, ఈ లెసన్ లో ఏం చెప్తున్నారు, ఏం నేర్చుకోవాలి, దాని ఆంతర్యం ఏంటి అనేది ఆ సబ్జెక్ట్ మీద దృష్టి పెడితే వాడికి ఎప్పుడు పరీక్ష పెట్టినా వాడు రాయగలడు. అవునా కదా. అంటే ఒక స్టూడెంట్ యొక్క నిశ్చయం, బుద్ధి ఎటువంటి నిశ్చయంతో ఉండాలి, నాకు సబ్జెక్ట్ అర్థం అవ్వాల. ఎగ్జామ్స్ రాత ఇవన్నీ తర్వాత, అవి ఎట్టాగో జరుగుతాయి. సబ్జెక్ట్ నేను నేర్చుకుంటే నేను ఎప్పుడైనా రెడీ. నాకు సబ్జెక్ట్ మీద కాదు మార్కుల మీద దృష్టి ఉంటే నేనేం చేస్తా, బట్టి పడతా. బట్టి పడ్డం వల్ల సబ్జెక్ట్ రాదు. అక్కడ ఏమైంది, బుద్ధి విచలితమైంది. అదే విధంగా నిష్కామ కర్మయోగం అంటే ఇప్పుడు ఒక పనిని ఫలితాన్ని ఆశించి చేస్తే ఆ ఫలితం మీదే మనకు దృష్టి ఉంటది. ఇప్పుడు మనం స్పిరిచువల్ పర్సన్స్, ఓకే, ఎవరికైనా ఏదైనా హెల్ప్ చేసాం, హెల్ప్ అడుగుతున్నారు, హెల్ప్ చేయమంటున్నారు, దానం అడుగుతున్నారు, దానం చేయమంటున్నారు, డబ్బులు ఇమ్మంటున్నారు, సర్వీస్ చేయమంటున్నారు, ఇవన్నీ చెప్తున్నారు. సర్వీస్ చేస్తే విశ్వానికి సహాయకారిగా ఉంటే అన్ని జరుగుతాయి అని అంటున్నారు, అన్ని చెప్తున్నారు, అన్ని వింటున్నాం కదా. వింటున్నాం, బానే వింటున్నాం. వింటున్నప్పుడు నేను ఇది చేస్తే నాకు అది వస్తాది అనే ఒక లెక్క వేస్తున్నాం. అవునా కదా. లెక్క వేస్తున్నామా వేయట్లేదా, నేను ఇది చేస్తే నాకు అది వస్తుంది, అది నిశ్చయాత్మక బుద్ధి కాదు, అది నిష్కామ కర్మయోగం కాదు. నా వల్ల ఎంతవరకు కుదిరిందో, నేను ఎంత చెయ్యగలనో అంత చేస్తాను అని చేసి అక్కడతో వదిలేయాలి. నేను అంత పని చేశాను, నన్ను మెచ్చుకోలేదు, నేను ఇంత సేవ చేశాను, నన్ను ఏమీ పొగడలేదు అని అనుకోము. అసలు ఆలోచన మనకు రాదు. అలా అనుకున్నామా అంటే మనం వేసిన యాక్షన్ కి ఎదుటివాడి నుంచి రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఆ రియాక్షన్ వచ్చిందంటే ఆ రియాక్షన్ బట్టి మళ్ళీ మన యాక్షన్ మారిపోతుంది. మెచ్చుకుంటే ఒకలాగా ఆలోచిస్తాం, మెచ్చుకుంటే అహంలోకి వెళ్తాం, మెచ్చుకోలేకపోతే డిప్రెషన్లోకి వెళ్తాం. ఎంత చేసినా అంతేలే, నచ్చిన వాళ్ళకేలే. ఇది ఎందుకండి ఇవన్నీ? సేవకి ఫలితానికి ఏమైనా సంబంధం ఉందా అంటే ఇక్కడ ఏంటి, ఫలితాన్ని ఆశించి పని చేస్తే మనం కొత్త కర్మల్లో ఇరుక్కుంటున్నాం. పాత కర్మల్ని క్లియర్ చేయడం పక్కన పెట్టి కొత్త కర్మల్లో ఇరుక్కుంటున్నాం. రిజల్ట్ 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 ని ఆశించడం వల్ల మనం కొత్త కర్మల్లో ఇరుక్కుంటున్నాము. కొత్త అకౌంట్ ఓపెన్ చేస్తున్నాము. నేను ఇది చేశాను, నాకు అది రాలేదు, అది రావాలని ఇది చేశాను, అది రాలేదు అంటే మన ఇంటెన్షన్ ఎక్కడ పెట్టాము, కొత్త అకౌంట్ ఓపెన్ చేయడానికి పెట్టాము. నిష్కామంగా కర్మ చేస్తే పాత అకౌంట్ క్లోజ్ అవుతుంది. కాముకంగా ఫలితాన్ని ఆశించి చేస్తే పాత అకౌంట్ క్లోజ్ అవ్వదు సరికదా, కొత్త అకౌంట్ ఓపెన్ అవుతుంది. అందుకని నిష్కామ కర్మలో ఉండమంటున్నారు. నిష్కామ కర్మయోగం నందు నిశ్చయాత్మక బుద్ధి ఒకటే ఉండును, కానీ భోగాసక్తులైన వివేకహీనులు, భోగాలని ఆశించేవారు, నేను 100 రూపాయలు ఇస్తే నాకు విశ్వం 1,00,000 రూపాయలు ఇవ్వాలి, నేను భోగవంతమైన జీవితం జీవించాలి, సుఖవంతమైన జీవితం జీవించాలి, తరతరాలు నాకు హ్యాపీగా ఉండాలి అనే భావనతో, అంటే భోగాసక్తులైన వారు, భోగాన్ని ఆశించేవారు వివేకహీనుల బుద్ధులు చంచలములై, అంటే వివేకం నశించింది. ఒకటి ఇచ్చి రెండోది ఆశిస్తుంటే అక్కడ కర్మ క్లియర్ చేసినట్టుగా ఎక్కడ అయ్యింది, కొత్త కర్మలోకి ఎంటర్ అవుతున్నట్టు అవుద్ది తప్ప. ఒక దారి తెన్ను లేక కోరికల వెంట నలువైపులా పరుగులు తీయచు అనంతములుగా నుండును, అది చేస్తే ఇదొస్తుంది, ఇది చేస్తే అదొస్తుందని అటు ఇటు ఇటు అటు పరిగెట్టి ఆఖరికి కొత్త కొత్త అకౌంట్లు బోల్డ్ ఓపెన్ చేస్తాం. నిష్కామ కర్మయోగంలో ఉంటే
గతకాలపు కర్మల తాలూకు అకౌంట్స్ క్లోజ్ చేస్తాం. నిష్కామ కర్మలో లేకుండా కాముకంగా ఆశించి ప్రతిఫలాన్ని ఆశించి కర్మలు చేస్తే కొత్త అకౌంట్స్ ఓపెన్ చేస్తాము. అంటే కొత్త కర్మల్లో ఇరుక్కుంటాము. దానికి ఎగ్జాంపుల్ చెప్తున్నా చూడండి. 42, 43, 44 ఈ 3 కలిపి చూద్దాం. ఓ అర్జున, వివేకహీనులైన జనులు ప్రాపంచిక భోగములయందే తలమునకలై ఉందురు. వారు కర్మ ఫలములను ప్రశంసించు వేద వాక్యముల యొక్క బాహ్యార్థములయందే ప్రీతి వహింతురు. వాటి అంతరార్థముల జోలికి పోనే పోరు. స్వర్గమునకు మించినదేదియూ లేదనియు అదియే పరమ ప్రాప్యమనియు వారు భావింతురు. క్షణికములైన ప్రాపంచిక భోగైశ్వర్యముల యందరి ఆసక్తితో వివిధ సకామ కర్మలను ప్రోత్సహించుచు ప్రీతిని గూర్చి ఇచ్చకపు పలుకులు పలికెదరు. ఆ ఇచ్చకపు మాటల ఉచ్చులలో పడిన భోగైశ్వర్యాసక్తులైన అజ్ఞానుల బుద్ధులు భగవంతుడు లక్ష్యముగా గల సమాధి యందు స్థిరముగా ఉండవు. ఈ పని చేస్తే అంటే వేదాల యొక్క పైన చూస్తే భోగాల గురించి ఐశ్వర్యాల గురించే ఉంటుంది. దాని లోతుల్లోకి వెళ్తేనే జ్ఞానం ఉంటుంది. అంటే పైన ఇప్పుడు అందరూ ఇప్పుడు నువ్వు దానం ఇస్తే నీకు ఇలా బాగుంటుంది, నువ్వు సేవ చేస్తే నీకు అలా బాగుంటుంది, ఇలా చెప్తారు. ఎందుకంటే మనలోన ఆ సేవా గుణాన్ని, ఆ దాన గుణాన్ని ప్రేరేపించడానికి. అంటే ఎందుకంటే గత జన్మల్లో అది లేదు, ఈ జన్మలో నేర్చుకోవడానికి వచ్చాం కాబట్టి వాళ్ళు చెప్తుంటే వాళ్ళు అలాగా మనలోన దాన్ని ప్రేరేపించడానికి, మనలో ఆ దాన గుణాన్ని, ఆ సేవా గుణాన్ని, ఆ నిష్కామాన్ని, ఇతరుల కోసం కూడా మనం ఒక పని చెయ్యాలి, ఇతరులకు కూడా మనం ఏదైనా అందించాలి. కేవలం మన జీవితము, మన బతుకు, మన స్వార్థము, మన ఇష్టము, మన డబ్బు అని కాకుండా చుట్టూ ఉన్న నలుగురికి కూడా మనం మన శక్తి సామర్థ్యాలు అన్నీ ఉపయోగపడాలి అనే ఒక లెసన్ వాళ్ళు వాళ్ళ మాటలతో మనకి అందిస్తారు. అయితే మన బుద్ధి కూడా మనం ఉండాలి కదా. వివేకహీనులు అన్నారు ఎందుకు ఇక్కడ? అందుకని మనం విచక్షణ జ్ఞానం వాడాలి. ఒకటి ఇస్తే ఒకటి వస్తాది అని వాళ్ళు చెప్తున్నారు, బానే ఉంది. వచ్చే దానికోసం ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అని మనం ఆలోచించాలి. అంటే లోతుల్లోకి ఆలోచిస్తే వినదగున ఎవ్వరు చెప్పినా వినినంతనే వేగిరి పడకు. అందరు చెప్పింది వినాలి. విన్న వెంటనే గుడ్డిగా ఫాలో అవ్వకూడదు. విచక్షణ జ్ఞానానికి పదును పెట్టాలి. నాకు ఇచ్చే సమర్థత ఉంది, నాకు సేవ చేసే శారీరక సమర్థత ఉంది, అవకాశం ఉంది, చేశాను, అయిపోయింది. దానివల్ల అదొస్తాదా ఇదొస్తాదా అని నేను ఆశించాను అంటే నేను మళ్ళీ ఫలితం కోసం చూస్తుంటాను. ఆ ఫలితం నేను అనుకున్నట్టుగా వచ్చిందే అనుకో, హ్యాపీ, నేను తోపు, వస్తుంది. అనుకోనట్టుగా వచ్చిందనుకో, నన్ను ఎవరు నేను ఎంత చేసినా కూడా విలువ లేదు అని డిప్రెషన్లోకి వెళ్తాము. అంటే 2 రకాలుగా కూడా కొత్త కర్మలు ఓపెన్ చేస్తాం. యాక్షన్ కి రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తే కొత్త కర్మల్లో ఇరుక్కుంటాము. ఇంకా చూడండి, స్వర్గమునకు మించినదేదియును లేదనియు అది ఏ పరమ ప్రాప్యమనియు వారు భావింతురు. స్వర్గానికి వెళ్తే చాలబ్బా, ఇంకేమీ అక్కర్లేదు అనుకుంటారు. కానీ స్వర్గానికి పైన ఇంకో 4-5 లోకాలు ఉన్నాయి. మనం అనుకునే స్వర్గం వేరు, ఇంద్రుడు ఎక్సెట్రా ఎక్సెట్రా ఉండే స్వర్గం వేరు, అంతకన్నా ఉన్నతమైన స్వర్గాలు ఉన్నాయి, అంతకన్నా ఉన్నతమైన స్వర్గాలు ఉన్నాయి. శరీరంతో వెళ్ళే మహాతలం ఉంది, మహాకారణ లోకం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కేవలము భోగాలను అందించే స్వర్గము అన్నిటికంట నిమ్న స్థాయినిది, తక్కువ లెవెల్ది. భోగాలను దాటి నిష్కామంగా చేయడం వల్ల ప్రాప్తించే ఆ ఆనందము అనిర్వచనీయమైనది, అదే సచ్చిదానందం. ఇక్కడ స్వర్గం అంటూ వేరే లోకాలు ఏం లేవండి. మనం భౌతిక జీవితాన్ని సుఖంగా సంతోషంగా ప్రతి క్షణం జీవించడమే స్వర్గం. ఇస్తే వస్తది అనే లెక్కలు వేసుకొని స్వర్గాన్ని తెచ్చుకుంటే ఎంత ఇస్తే అంతే వస్తుంది. ఇక్కడతో అయిపోయాయి, ఈ క్వాంటిటీ అయిపోతే మళ్ళీ 0, మళ్ళీ బాధే. అంటే అలా అనుకున్నప్పుడు కొలమానం అయిపోద్ది. లేదు, నాకు ఇచ్చే అర్హత ఉంది, నా దగ్గర ఉంది, నాకు ఇవ్వాలనిపించి ఇచ్చేసాను, అయిపోయింది అక్కడికి. అది ఇంకా దాని గురించి మరి ఆలోచించాల్సిన పని లేదు. అంత సింపుల్ గా నిష్కామంగా ఉండడం వలన జ్ఞానం వస్తుంది. ఏంటి అంటే ఒక రకమైన ఆత్మానందం వస్తుంది, తృప్తి. ఆ తృప్తే స్వర్గంతో సమానం. తృప్తి లేనివాడు పేక మేడల్లో 10 అంతస్తుల మేడలో ఉన్నా, గుడిసెలో ఉన్నా వాడు ఎప్పుడు సుఖంగా ఉండడు. తృప్తి ఉన్నవాడు ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాంటి వాతావరణంలో అయినా సుఖంగా ఉండగలడు.
ఓకే, అది చెప్తున్నారు. చెప్తూ క్షణికములైన ప్రాపంచిక భోగైశ్వర్యముల యందరి ఆసక్తితో వివిధ సకామ కర్మలను ప్రోత్సహించుచు ప్రీతిని గూర్చి ఇచ్చకపు పలుకులు పలికెదరు. అంటే క్షణికములు, ఆ క్షణంలో వచ్చే ఆ భోగం, నలుగురిలో సన్మానం చేస్తే వచ్చే ఆ క్షణిక ఆనందం కోసం తాపత్రయపడేవారు అటువంటి కర్మల్ని, అంటే ఈ వీడు పొగడ్తలకి మెచ్చుకోలకి పడిపోతాడనే వాడిని బాగా పొగుడుతారు. ఆ క్షణంలో వస్తుంది. తర్వాత అంతకంటే ఇప్పుడు 1,00,000 ఇచ్చాము, సన్మానం చేశారు. 10 లక్షలు ఇచ్చినోడికి సన్మానం చేయరా? మన సన్మానం ఎంతసేపు ఉంటది? ఆనందం మనకి ఎంతసేపు ఉంటది? 5 నిమిషాలు ఉంటది. 10 లక్షలోడికి ఇంకో 4 మాటలు ఎక్కువ పొగుడుతారు. అంతేనా నా విలువ? వెంటనే టాప్‌మని పడిపోతాయి. అంటే క్షణికాలే ఉంటాయి. కొంచెం సమయమే ఉంటది. ఆ భోగం. భోగాన్ని, సేవని కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. భోగము వేరు, సేవ వేరు. సేవ నిష్కామంగా చెయ్యాలి. మన దగ్గర ఉన్నదాంతో చెయ్యాలి. ఎవడో ఇస్తే నేనిస్తాననేది కాదు. మన దగ్గర ఎంత ఉందో దాంతో చెయ్యాలి. ఉన్నదాంతో చేయగలగాలి. ఫలితాన్ని ఆశించకుండా హ్యాపీగా ఇచ్చేసి మర్చిపోవాలి. సంబంధం లేదు. ఇచ్చాను, నేనప్పుడు చేశాను, నేనిప్పుడు చేశాను అని పిక్కకూడదు. అదే విధంగా ఆ ఇచ్చకపు మాటల ఉచ్చులో పడిన భోగైశ్వర్యాసక్తులైన అజ్ఞానుల బుద్ధులు భగవంతుడు లక్ష్యముగా గల సమాధి స్థితి యందు స్థిరముగా ఉండవు. సమాధి స్థితి రాదు అంటే నిశ్చలంగా రియాక్షన్ లేకుండా చూడగలగడము, ప్రతి సిచ్యువేషన్ ని యాక్సెప్ట్ చేయగలగడం అనేది భోగాలు మీద ఆసక్తితో చేసే సేవ, దానం, ధర్మం వాటి మీద, అంటే గౌరవాన్ని, మర్యాదని, భోగాన్ని ఆశించి చేసే ఎటువంటి సేవ, ఎటువంటి దానం, ఎటువంటి ధర్మము కూడా సమాధి స్థితిలోకి తీసుకువెళ్ళలేవు. అంటే మన మనసులోన, మన హృదయంలోన ఆనందాన్ని, సత్ చిత్ ఆనందాన్ని స్థిరంగా ఉంచలేవు. ఈ స్థిరత్వం లేనంత వరకు పరుగులు తీస్తానే ఉంటాము, పరేషాన్ అవుతూనే ఉంటాము, డిస్టర్బెన్స్ లో ఉంటూనే ఉంటాము, అలజడిలో ఉంటూనే ఉంటాము. ఒక క్షణము స్వర్గము, ఒక క్షణము నరకము, ఒక క్షణము స్వర్గము, ఒక క్షణము నరకము, ఇలాగా మన జీవితం అతలాపుతలంగా ఉంటుంది. అందుకని లోతుల్లోకి చూడాలి, వివేకవంతులుగా ఆలోచించాలి, బుద్ధిని వివేక బుద్ధి, నిశ్చయాత్మక బుద్ధితో ఉండాలి అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ మిగతా శ్లోకాలు 45 నుంచి మిగతా శ్లోకాలన్నీ రేపు మనం చూద్దాం. ఈ రోజు ఇక్కడ వరకు క్లోజ్ చేద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా భోగాలని ఆశించి ఏ పని చెయ్యొద్దు. ధర్మబద్ధమైన నిష్కామ కర్మలో ఉండమని కృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశించారు. అంటే మనకి కూడా మన అంతర్యామి అదే సూచనని ఇస్తున్నారు. నేను చేశాను, నేను చెందాను అనేది పక్కన పెట్టండి. మీరు చేశాను అనుకుంటున్నది ఖచ్చితంగా మనం గతంలో ఇచ్చిన బాధకి మనం కడుతున్న పరిహారమే తప్ప ఇంకోటి కాదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.